ఏం పేరు తల్లి నీ పేరు? భవాని. భవాని. చెల్లెమ్మ, నువ్వు నాతో ఎప్పుడైనా మాట్లాడినావు బిడ్డ? ఎప్పుడు మాట్లాడలేదు. నేను నిన్ననే చూసాను మీ యూట్యూబ్లో. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఇక్కడే ఫతేనగర్. నిన్ననే చూసాను. మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఈరోజు వెళ్దామని మా అమ్మ ఫోర్స్ చేస్తే సరే వెళ్దామని వచ్చాను అంతే. అవునా? ఇంతమందిలో తెలుస్తుందని నేను ఎత్తుకుతున్నా. ఇక్కడ కనపడుతుందా ప్రభు? మీరు చూపించిన ఫేస్ కనపడుతుందా అంటే అక్కడెక్కడో కూర్చున్నాం. ఆమె చివర్లో కూర్చొని ఉన్నాం. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఇప్పుడు అనిపిస్తుంది అంత చివరిలో కావాలని కూర్చున్నాం. తెలియదు నా మనసులో ఉన్నది మీకు తెలుస్తుందని నేను అనుకోలేదు. కానీ అంత మందిలో ఒకటేసారి పెట్టుకొని నా పేరు అవన్నీ చెప్పేటప్పటికి నా ముఖమే మీకు కనిపించింది. అంటే ఉన్నట్టే కదా మీలో. నమ్మను. మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు నమ్ముతారు. నేను పూజలు అదే ఎక్కువ చిన్నప్పటి నుంచి. మా అమ్మ గురించినే నేను వచ్చాను. మా అమ్మ నాన్న బాధ, నాది ఉంది బాధ. కానీ మా అమ్మ పోనీ ఇదే హోప్ లాస్ట్. అమ్మని వద్దు, వేరేగా చూడకూడదని, ఆమె ఆశ నిరాశ చేయొద్దని ఒక్క విషయంలో వచ్చాను. కానీ ఇంకోటి నాకు అవుతుంది, నా జీవితం మారుతుంది అనేది నేను పెట్టుకోలేదు. ఎప్పుడు నా హోప్ వదిలేసుకున్నా 23లోనే నా జీవితం అయినా ఏదైనా. మా అమ్మ నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. మమ్మీకి మైకు. మమ్మీ ఏమనిపిస్తుంది? మమ్మీ చాలా నమ్మలేకపోతున్నాను అయ్యగారు. నేను ఒక వారం కింద చూశాను. విజయవాడలో ఉంటారు అన్నారు. విజయవాడ నేను వెళ్ళలేదు, చూడలేదు. నాకు దొరుకుతుందా ఈ తండ్రి దర్శనం అనుకున్నాను. దర్శనం అంటే మరలా అనుకోండి. అయితే నేను చూడగలుగుతానా, మాట్లాడగలుగుతానా అనుకున్నాను. పోయిన వారం అనుకున్నాను. ఈ వారము మా వదిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ అన్నదే, అమ్మ హైదరాబాద్ వస్తున్నారు అయ్యగారు, భవానీ తీసుకుని వెళ్ళమ్మా లత్తోరింటి కాడి నుంచి రప్పి. వీళ్ళ చాలా పంపరు వాళ్ళు. పోయేసరికి ఏదో రకంగా రప్పించి తీసుకెళ్ళాలి అయ్యగారు అనుకున్నాను. పంపించారు. ఓకే, ఈ రోజు మీకు ఏమనిపిస్తుంది? చాలా నమ్మలేకుండా ఉన్నాను అయ్యగారు. అమ్మ ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నారు అయ్యగారు. ఉన్నాడా? ఉన్నారు అయ్యగారు. దేవునికి మహిమ కలుగునుగా. డాడీ మీకేమనిపిస్తుంది? డాడీ అయ్యగారు గారు మేము పూజ చేసుకున్నాం. ఏదో ఒకసారి చూద్దాం, అందరూ నమ్ముతారు. మేము అందరం ఇదే. మేము ఇంతవరకు పూజలు అయితే చేసుకున్నాం, ఇంతవరకు తీసేసంటే నమ్మకం ఉన్నది. కానీ అంత దేవుడు మమ్మల్ని ఎంతో మార్చలేదు. కానీ యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు మీతో. నిజాయితీలో మీలో కూడా మొన్న కూడా ఒక సందేశం కలిగింది. దేవుడు ఉన్నాడని సందేశం కలిగింది. ఇంతకు నా విషయం నా సొంత. ఈ రోజు ఏం కలిగింది? ఈ రోజు ఇంకా బాగా కలిగింది అయ్యగారు. అయితే దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు మీకు. మనసులు మార్చాలి. కానీ యేసయ్య ఒక విషయం చెప్పమన్నాడు. మంచి మనవడు పుట్టబోతున్నాడు. మంచి మనవడు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మనవడితో ఆడుకోవాలను. ఆమేన్. కూడా అదే ఆశ అందరికీ. మంచి మనవడు ఇవ్వబోతున్నాడు. మమ్మీ ఏమనిపిస్తుంది? ఒకసారి రెండు చేతుల పైకి లేపి యేసయ్యా నీకు వందనం చెప్పండి. యేసయ్యా నీకు వందనం. చెల్లెమ్మ తండ్రి స్తోత్రం. వీరి జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి. చక్కని కుమారుడు పుట్టాలని, ఆ కుమారుని తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం రావాలా. వీరి జీవితంలో అద్భుతాలు జరగాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరు? యేసయ్య ఉన్నారనిపిస్తుంది. ఎవరు పుట్టబోతున్నారు? మీకు బాబు, నాకు అల్లుడు పుట్టబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. చివరిలో కలవండి, మీతో మాట్లాడుతున్నా. పై వరకు వినిపిస్తుందా?